సో, ఇక్కడ నాకు మా సంధ్య రంగమన్నోళ్ళు ఓడిబియ్యం పోస్తారు. ఓడిబియ్యం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పోస్తారంట. సో, మా దగ్గరైతే మా ఏరియాలో ఒక ఆడవాళ్ళకే పోస్తారనమాట. మగవాళ్ళకి పోయరు. తర్వాత రంగమన్నోళ్ళు గృహప్రవేశం గిఫ్ట్ తెచ్చినాం కదా! ఆ గిఫ్ట్ పెట్టినాం బట్టలు పెట్టి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నాకు కామెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో, నిన్న గృహప్రవేశం అయింది. ఈరోజు సత్యనారాయణ వ్రతం, చండీ హోమం, అలాగే ఓడిబియ్యం పోయడం అనమాట. సో, నేను రెడీ అయిపోయాను. నేను మార్నింగ్ నుంచి వెళ్ళలేదు. సత్యనారాయణ వ్రతం, చండీ హోమం ఆల్రెడీ అయిపోయింది. సంధ్య పొద్దునే ఫోన్ చేసింది, రండి వదిన అని. సో, రిత్తుకి బాగా జలుబు, దగ్గు, జ్వరం అన్నీ ఉన్నాయి. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. మళ్ళీ వచ్చి వాటిని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను వెళ్ళలేదు. దట్టు శేఖర్కి ఆఫీస్ ఉంది, మనకు కూడా పీరియడ్ అయ్యే సూచనలు బాగున్నాయి అనమాట. సో, కొత్త ఇంట్లో పూజ రోజు అవసరమా అన్నట్టు వెళ్ళలేదు. ఓడిబియ్యం పోస్ట్ టైంలో వస్తాను సంధ్య అని చెప్పాను అనమాట. సో, ఇది నా లుక్ ఎలా ఉంది. ఇది నేను ఫోటో దిగి స్టేటస్ పెట్టాను. మా అన్న ఎట్లుంది ఆ చీర, ఏ మంచిగా లేదు, వేరే చీర కట్టుకో అన్నాడు. ఇది శేఖర్కి బాగా నచ్చిన శారీ. సో, ఇది శేఖర్కి నచ్చిందంటే నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడే నాకు అర్థమైందని పెద్ద డామేసాడు. మస్తు కోపం వచ్చింది. అన్నేళ్ళు ఎందుకండి ఎప్పుడు ఇట్లనే ఉంటారు. సో, మొత్తానికైతే రెడీ అయ్యాను. సో, ఈరోజు మనం చాలా వరకు నెక్లెస్, హారం, నల్లపూసలు నెక్లెస్ వేసుకుంటాం. సో, ఇలా 2 నల్లపూసలు వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. ఇంకా చిన్నది వేసుకుంటే మొత్తం మనకి నల్లపూసలు సెట్ అయిపోతుంది అనమాట. బాగుంది కదా. నేను ఈ సారీ మా గృహప్రవేశం అప్పుడు తీసుకున్నాను. ఇది కొత్త సారీ, ఇంతవరకు కట్టలేదు. 2-3 సార్లు మీకు చూపించాను కడతా అని, కట్టడానికి అవ్వలేదు. సేమ్ ఇలాంటి సారీ అత్తయ్య కూడా తీసుకున్నారు. ఇది నేను 1600 రూపీస్కి కరీంనగర్ షాప్లో తీసుకున్నాను. సో, రిత్తుకు వాళ్ళని చెప్పిన వాడు పడుకున్నాడు. తర్వాత ఏమైంది, సంధ్యాలకి మూవర్స్ అండ్ ప్యాకర్స్ వచ్చాయన్నమాట. సో, వాళ్ళు ప్యాక్ చేసుకుని అటు వెళ్ళిపోవాలి కదా, కొంచెం ఒక 1 అవర్ పడుతుంది అనేసరికి నేను ఇంకా మళ్ళీ చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే శారీతో నేను అంతసేపు ఉండలేను. ఎవరో మీకు పిల్లలు పెద్దవాళ్ళు కదా, మీరు శారీ కట్టుకోవచ్చు కదా అక్క అన్నారు. నేను మేనేజ్ చేయగలగాలి కదా. సో, నాకు శారీ ఒక గంట 2 గంటలు దొంగి లెక్క అయిపోతుంది. నేను మేనేజ్ చేయలేను. అది ఉన్నంతసేపు నేను దాన్ని సర్దుకోవడానికి అయిపోతుంది. అందుకే కట్టుకోలేదు. డ్రెస్ అయితే కంఫర్ట్గా ఉంటుంది. తర్వాత ఇది చూడండి, కొంచెం వాడికి సీరప్ వేసి లేపి కొంచెం సెట్ అయ్యాక పార్క్ తీసుకొచ్చాను. కొంచెం ఆడితే ఏంటంటే సెట్ అవుతాడని. తర్వాత ఇక్కడ ఉయ్యాలు ఊగుతారు చూడు ఇద్దరు పిల్లలు. చిన్నప్పుడు మేము అట్లా ఉయ్యాలు ఊగేవాళ్ళం ఇద్దరం భలే అని. రిత్తుకి అది వెదర్ ఎఫెక్టా ఏంటో తెలియదు, సడన్గా జలుబు, ఫీవర్, అన్ఈజీగా ఉందన్నమాట వాడికి నిన్నటి నుంచే. అండ్ తర్వాత శేఖర్కి వామిటింగ్స్ అయినాయి. తర్వాత నాకు కూడా వాయిస్, అంటే మనకి పీసీఓడి ఉన్న వాళ్ళకి పీరియడ్ దగ్గరకు వచ్చాక ఎక్కడ లేని రోగాలు వస్తాయి. సో, ఏంటో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒకలాగా అయిపోతాం. సో, నేను ఇప్పుడు 3-4 రోజుల నుంచి అదే సిచ్యువేషన్లో ఉన్నాను. తర్వాత ఏంటంటే ఈ వెదర్ ఎఫెక్ట్ వల్ల కూడా ఇంట్లో వాళ్ళకు కొంచెం బాలేదనమాట. సో, ఇట్లా పిల్లలకి ఏంటంటే బాలినప్పుడు అలాగే కప్పి పడుకోబెట్టడం కంటే ఆడిపోయడానికి తీసుకురావాలి. వాళ్ళ మైండ్ ఫ్రెష్ అవుతుంది. పిల్లలతో ఆడి వాళ్ళు కొంచెం బెటర్ ఫీల్ అవుతారు. సిరప్ వేసి జ్వరం ఉన్న వాళ్ళు పక్కోళ్ళకి అంటేయడానికి రాకూడదు. సో, రిత్ ఒక దిక్కు ఆడుతుంటే వీళ్ళంతా మా గల్లీ బాయ్స్ అనమాట, వీళ్ళు ఆడుతుర్రు. ఫీవర్ ఎక్కువ లేదు, మరి జలుబు దగ్గు ఎక్కువనే అనమాట. సో, తర్వాత వీళ్ళు ఫ్రెండ్స్ అండి. ఇక అందరు వచ్చిర్రు. వీళ్ళంతా మా గల్లీ బాయ్స్. గర్ల్స్ 4 గర్ల్స్ ఉంటారు. సో, వాళ్ళు ఎక్కువ పార్క్స్ కంటే వాళ్ళ పేరెంట్స్ తోటి వస్తారు. బయట మాత్రం ఇంటికి వచ్చి మంచిగా ఆడుకుంటారు. సో, బాయ్స్ యాజ్ ఏ బాయ్ కిడ్ మోమ్గా వీళ్ళు ఏదైనా సింపుల్ సిచ్యువేషన్ని క్రిటికల్గా వేసుకుంటారని నేను ఫిక్స్ అయిపోయాను మైండ్లో. తర్వాత నేను మళ్ళీ రెడీ అయిపోయాను. ఈసారి నిజంగా నాకు బాగాలేదా కామెంట్లో చెప్పండి. సో, రిత్తుగాడు చూడండి, వాడికి నీకు వెళ్తుంటే ఖచ్చితంగా వాడితో ఒక టాయ్ ఉంటుంది. ఆ టాయ్ని ఎక్కడ మర్చిపోడు, నిద్రలో గట్టిగా పట్టుకుంటాడు. అది ఇంటికి వచ్చేస్తుంది. సో, అనుకోకుండా మా శేఖర్ నేను మ్యాచ్ అయిపోయాము. బట్ నాది పర్పుల్, తనది నావీ బ్లూ, కానీ దగ్గర ఉందిగా ఇంచుమించు. సో, చలో తేజు ఏంటంటే పక్కింట్లో మా ఫ్రెండ్ విన్ దగ్గర హోంవర్క్ చేసుకుంటా అన్నాడు. సో, నేను రుత్తు శేఖర్ వెళ్తున్నాం ఓడిబియ్యం పోయించడానికి. యాక్చువల్ పిల్లలు ఇద్దరు ఉండాలి. బట్ తేజు ఏంటంటే రాను అనుకోండి, ఆడికి వచ్చినా పిచ్చి చేస్తాడు. సో, ఓకే, హాఫ్ అన్ అవర్లో మేమే వస్తాం, నువ్వు ఉండని చెప్పి మా ఇంటి పక్కన ఫ్రెండ్ ఉంటుంది. సో, తన దగ్గర వదిలేసినాను. వాళ్ళ కూతురు తేజు ఒకటే క్లాస్. సో, ఇద్దరు హోంవర్క్ చేసుకుంటా అన్నారు. చలో 3 రోజుల నుంచి ఇదే. సూర్యుడైతే ఎక్కడికి రావట్లేదు. ఇలాగే వర్షం పడ్డట్టుంది, కానీ ఆ రోజు వాన పడింది, బాగానే పడింది. బట్ మేము స్టార్ట్ అయ్యాక అంతసేపు ఆగిన వర్షం, మేము స్టార్ట్ అయ్యి సంధ్యాల ఇల్లు రీచ్ అయ్యే ముందు
ఎక్కువైపోయింది. సో, ఆ ఏరియాలో హౌసెస్ రెంట్‌కున్నో లేవో నాకు తెలీదు. మా సంధ్య వాళ్ళ ఇల్లయితే ఎళ్ళిపోయింది. కింద రంగమన్న వాళ్ళ కొలీగ్ ఒకతను వస్తున్నాడనమాట. సో, ఇది మా రంగమన్న సంధ్యోళ్ళకి ముందు ఓడిబియ్యం పోసినాక వాళ్ళు మాకు ఓడిబియ్యం పోస్తారు. సో, పోసే బియ్యంలో గూడా కుడకలు భలే డెకరేట్ చేసిర్రు కదా! సో, ఈ పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మరి పక్కన కూర్చున్న అతను సంధ్య వాళ్ళ చెల్లెలు, తమ్ముడన్నమాట. సో, చలో ఇగ వీళ్ళకి ఓడిబియ్యం పోస్తారు. సంధ్య వాళ్ళ ఆడపడుచు అంటే మా రంగవనంలో చెల్లె ఉంది కదా! అక్క ఉంది కదా! సో, అక్కకి ఇక్కడ కూర్చున్న పక్కన కూర్చుంది. ఈ అక్కకి నిన్ననే పోసారు. ఎందుకంటే ఇప్పుడు గౌడ్స్‌కి ఊళ్ళలో తాళ్ళెక్కడం అవి ఉంటాయి కదా! సో, అట్లా వదిలేయలేదు 2, 3 రోజులు. అట్లా బావ వెళ్తా అంటేను నిన్ననే వాళ్ళకి ఓడిబియ్యం పోసి ఆ బావగారు వెళ్ళిపోయారు. అక్క వాళ్ళ పిల్లలు ఇక్కడున్నారు. రంగవనంలో అక్క ఆమె. సో, ఈ ఓడిబియ్యం పోసే ఆవిడ సంధ్య వాళ్ళ పిన్ని. ఆవిడ పోలికలే మా సంధ్యకి బా పడ్డాయి. వాళ్ళిద్దరిని చూస్తే తల్లి కూతురులా అని అనిపిస్తది. సంధ్యకి వాళ్ళ పిన్ని పోలికలు చాలా ఎక్కువొచ్చినాయి. ఎందుకంటే ఎప్పుడు మేము ఫస్ట్ టైమ్ చూసినప్పుడు సంధ్య వాళ్ళ పిన్ని కూతురే అంటే ఆ పిన్ని సంధ్య వాళ్ళ అమ్మ అనుకున్నాం. తర్వాత తెలిసింది కాదు అని చెప్పేసి. సో, అక్కడ టవల్ మడత చూడు తను మా సంధ్య వాళ్ళ మమ్మీ అన్నమాట. సంధ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ లెక్క ఉంటాడేమో. మరి మా సంధ్యకి ఆ ఆంటీకి ఎక్కువ పోలికలు నాకు కనిపియవు. ఈ పిన్నికే ఎక్కువ పోలికలుంటాయి. సో, ఈమె సంధ్య వాళ్ళ మరదలు. అంటే వీళ్ళ చుట్టాలు నాకు గూడా అందరు తెలీదు. ఫేసులు తెలుసు. కొంతమంది పేరు తెలవది. కొన్ని వరుసలు తెలీదు. సో, అట్లా చుట్టాలయితే దాదాపుగా ఉన్నోళ్ళందరినీ 2, 3 రోజుల నుంచి చూస్తున్నా కాబట్టి తెలుసు. తర్వాత ఏంటంటే ఇక్కడ బట్టలు పెట్టినాక ఓడిబియ్యం పోస్తారు. సో, అంటే కొన్ని ఏరియాలో ఒక్కొక్కలాగా. మా ఏరియాలో అయితే అత్త, మామలు పెద్దోళ్ళకి పోసినాక కొడుకు కోడలికి బిడ్డకి, అల్లుడికి పోసేటప్పుడు ముందు వాళ్ళ అమ్మ, నాన్నలకి పోస్తారనమాట. సో, అట్లనే ముందు పెద్దమ్మ, పెద్దనాన్నలకి బట్టలు పెట్టిర్రు. అలాగే సంధ్యలకు బట్టలు పెట్టిర్రు. ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డకు కూడా బట్టలు పెడతారు. సో, ఇక్కడ ఇంకో విషయం. వాళ్ళకి కొన్ని ఉన్నవియో వీళ్ళకి ఎక్కువ ఉన్నవేమో అని మీకు డౌట్ రావచ్చు కదా! ఈ ఓడిబియ్యం అనేది సోడ్లు లెక్క పెట్టి పోస్తారనమాట. సో, 10 సోడ్ల, 5 సోడ్ల అట్లా. సో, ఫస్ట్ నుంచి ఎట్లా పోస్తారో అలాగే పోయాలన్నమాట. మా సంధ్యకి వాళ్ళ అమ్మ ఫస్ట్ నుంచి ఇది అట్టుంది కదా! ఇట్లా పోస్తది. మా పెద్దమ్మోళ్ళకేమో ఫస్ట్ నుంచి అట్లే. అండ్ నిజామాబాద్ సైడ్ ఏమో ఇద్దరికి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇద్దరికి ఓడిబియ్యం పోస్తారు. సో, మా సైడు ఓన్లీ ఆడవాళ్ళకే పోస్తారనమాట. సో, ఇది చిన్న క్లారిటీ ఇయ్యాలనిపించింది. ఎందుకంటే ఒక్క దగ్గర ఒక్కలా ఉంటది కదా! సో, అలా అన్నమాట. అండ్ సంధ్యకి ఎప్పుడు ఓడిబియ్యం పోసినా వాళ్ళ పిన్ని అంటే ఒకవేళ వాళ్ళ అమ్మ పైసలు ఇచ్చినా వాళ్ళ పిన్నే పోస్తది. ఎందుకంటే సంధ్యకి ఫాదర్ లేరు. నాలాగే మదర్ అండ్ వాళ్ళ తమ్ముడు. అలాగే మా సంధ్య వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో తనే ఫస్ట్ ఆడపిల్ల. ఎంత గారాబం చేస్తారో సంధ్యను. చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ చూస్తే నాకు మంచిగా అనిపిస్తది. ఎందుకంటే చాలా పెద్ద ఫ్యామిలీ. ఎప్పుడైనా ఫంక్షన్లు జరుగుతాయి. అందరూ కలుస్తారు. బాగుంటది ఆ ఫీలింగ్. సో, ఇక్కడ మొత్తం 5గురు గానీ, 9 మంది గానీ అట్లా ఓడిబియ్యం పోస్తారు. దాదాపుగా 9 మందే. ఆ బియ్యం ఒడిచేదాకా 5 సార్లు పోస్తారు. సో, కొంతమందికి తెలీదు కదా! నా వీడియోలు మీరు ఇదివరకు కూడా చూడొచ్చు. సో, తను అభి రంగవనంల అక్క కొడుకు. సో, పొద్దున సత్యనారాయణ వ్రతం అయింది. సో, ఇది కథ జరిగిన ప్లేస్ అనమాట. నేను రాలేదు కదా! ప్రసాదం తీసుకున్నాను. సిరా ఏసిర్రు. సత్యనారాయణ వ్రతం రోజు పిండి ప్రసాదం చేస్తారు. చాలా టేస్టీగా ఉంటది. అంటే నార్మల్‌గానే ఎప్పుడు మనకు కుదిరినా, కుదరకపోయినా వ్రతాల రోజు ప్రసాదాలు చాలా బాగుంటాయి. దేవుడిని తలుచుకొని చేస్తామో, దేవుడి కోసం చేస్తామో తెలీదు గానీ చాలా బాగా కుదురుతాయి. సో, ఇది సిరా, తర్వాత కొబ్బరి, ఇదిగో సిరనే పిండి ప్రసాదం మేబీ అయిపోయిందనుకుంటాను. తర్వాత ఎవరో తిరుపతికెళ్ళి లడ్డు తెస్తేను ఆ లడ్డు కూడా పెట్టిర్రు అందరికీ. తర్వాత ఇక్కడేంటంటే ఉయ్యాల పెడతారు. ఉయ్యాల భలే క్యూట్‌గా ఉంది. సో, ఇక్కడ ఉయ్యాల పెట్టడానికి రంగవనంలో బామర్దులు, మా శేఖర్ వాళ్ళు కలిపి పెట్టి సంధ్య ఒళ్ళో ఊపాలన్నారు. బా అనిపించింది. సో, మొత్తానికి మా సంధ్య రంగవన్నోళ్ళకి సొంత ఇల్లు వచ్చేసింది. దేవుడి దయ వల్ల నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళకి మంచి వాళ్ళ ఇంట్లో ఒక బాబు లేకపోతే పాప పిల్లలు తిరిగితే చాలు. సో, ఇట్లా మొక్కుంటే పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. నాకు ఇది ఫస్ట్ టైం తెలిసింది. సో, ఇట్లా ఉయ్యాల పెట్టి ఊపినారు. ఆ ఉయ్యాల మాత్రం నాకు చాలా క్యూట్‌గా అనిపించింది.
సో ఇక సంధ్య వల్ల అయిపోయిందిగా. ఓడిబియ్యం పోసినాక దేవుడికి మొక్కుతారు, లేచి వెళ్ళి మొక్కాలి, లేకపోతే మనం అక్కడ ఉండిగా మొక్కొచ్చు. సో అందరూ ఉయ్యాలని ఊపిరు. మా రుతుగాడు ఎంతసేపు ఉయ్యాలే చూస్తున్నాడు. చిన్న కన్యని కూర్చోబెట్టి ఊపుతారు. ఇక మా రంగమన్న చూడండి రిలాక్స్ అయిపోతుండు. తర్వాత మనం తెచ్చిన గిఫ్ట్ పెట్టామన్నమాట. సంధ్య మాకు శారీ తెచ్చినాం. అదేంటోనండి ఇక అనొచ్చో అనకూడదో నాకు తెలీదు. సో ఎక్కడైనా పెట్టేప్పుడు మగవాళ్ళకు కూడా పెడతాం, బట్ చాలా తక్కువ. అత్తగారులు వాళ్ళు వీళ్ళు డెఫినెట్గా పెడతారు. సో మనం ఏమైనా బట్టలు పెట్టినప్పుడు ఆబ్వియస్లీ మగవాళ్ళకి ఎక్కువ శాతం పెట్టేది టవలో లుంగో, ఆడవాళ్ళకి ఖచ్చితంగా శారీ పెడతాం. ఎందుకంటారు నాకు కమెంట్లో చెప్పండి. మా రంగమన్న ముందే అంటాడు, నాకు దానికి చీర తెచ్చి నాకేం తెచ్చిర్రో నేను మీకు అవే తీసుకొస్తా కూడా. ఆబ్వియస్లీ మా రంగమన్న ఒక టవలు, సంధ్యమ్మకి శారీ, అలాగే మనం తెచ్చిన ప్రసాదం గిన్నె. సో చాలామంది వెండి ఐటమ్స్ పెట్టారు. నాకేంటంటే తన దగ్గర విగ్రహాలు అవన్నీ ఉన్నాయి, ప్రసాదం గిన్నె లేదని ఐడియా ఉంది. మరి అది ఆ మధ్య ఉండదో లేదో నాకు తెలీదు. సో అట్లా నేను ప్రసాదం గిన్నె తీసుకున్నాను. తర్వాత నాకు ఓడిబియ్యం పోయినాం. సో నాకు ఓడిబియ్యం పోయడానికి ఒక స్టోరీ ఉంది. నాకు పెళ్ళయ్యాక మా వాళ్ళు నాతో, మా అన్నయ్య వాళ్ళు ఎవరు నాతో సరిగ్గా మాట్లాడలేదు, మీ అందరూ తెలుసు. సో అట్లా నాకు ఫస్ట్ ఓడిబియ్యం పోసింది. మా పెళ్ళప్పుడు ఖచ్చితంగా పోయాలంటే ఎవరో పోసిరు, ఫార్మాలిటీకి ఎవరు పోసిరు, మా అఖిల అక్క వాళ్ళ అమ్మ నాన్నలు పోసిరు, అప్పుడు పోయాలి కాబట్టి. తర్వాత నా పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం, పెళ్ళి తర్వాత, పెళ్ళప్పుడే పోసినవి కాకుండా పెళ్ళి తర్వాత పోసింది ఎవరంటే మా రంగమన్న వాళ్ళు. తేజు అన్నప్పుడు నాకు తేజు వాడి బర్త్డే అప్పుడు నాకు ఓడిబియ్యం ఎవరు పోయలేదు. మా రంగమన్న వాళ్ళు తర్వాత మన గృహప్రవేశం అప్పుడు ఫస్ట్ టైం నాకు ఓడిబియ్యం పోసిరు. అప్పటి నుంచి వెళ్ళి సంధ్య నాకు 3 సార్లు ఓడిబియ్యం పోసింది. తర్వాత మా అన్న వాళ్ళు రీసెంట్గా గృహప్రవేశానికి పోసిరు ఓడిబియ్యం. సో మ్యాక్సిమం నాకు ఫస్ట్ నుంచి వీళ్ళే పోస్తున్నారు, ఇప్పుడు కూడా వీళ్ళే పోసిరు ఓడిబియ్యం. సో మనకి నార్మల్గా ఆడపిల్లకి తెలంగాణలో అయితే ఎవ్రీ 5 ఇయర్స్కి ఓడిబియ్యం పోస్తారు. సో మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే ఎవ్రీ 5 ఇయర్స్కే పోస్తారు. సో ఇక్కడ అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే గృహప్రవేశం చేసిన మన పిల్లలకి ఏమంటారు, బర్త్డేస్కి ముందు పుట్టెంటుకలు తీస్తారు కదా, అప్పుడు పోస్తూ ఉంటారు అనమాట. సో మా గృహప్రవేశానికి పోసిరు, ఇలా గృహప్రవేశానికి పోసిరు, ఆ మధ్య నేను మెట్టలు చేయించుకుంటా అంటే పోసిరు, మళ్ళీ ఇప్పుడు ఇది 4వసారి. సో మొత్తానికి అయితే బట్టలు పెట్టి మా రమ్యకి అత్తయ్యకి కూడా శారీ పెట్టింది సంధ్య. సో మా రమ్యకి అత్తయ్యకి రావడం వీలు పడలేదు. తిరుపతి నాకు అర్జెంట్గా ఏదో మీటింగ్ ఉండడం వల్ల రమ్య వాళ్ళు రాలేదు. ఆల్మోస్ట్ లాస్ట్ సెకండ్ వరకు వస్తారు అనుకున్నాం. ఇంకా వాళ్ళు పోలీసులు కదా, ఏదో ఇష్యూ అయి మీటింగ్ జరిగిందంట. సో అట్లా వాళ్ళకి రావడం తీరలేదు. ఇంకా అత్తయ్య అన్నతోటి వస్తా అనుకుంది. అన్న ఫర్టిలైజర్ షాప్లోనే చేస్తాడు. సో అట్లా వాళ్ళకి ఇప్పుడు సీజన్ కదా, అన్నయ్య కుదరలేదు, అట్లా అత్తయ్య రాలేదన్నమాట. సో తర్వాత ఇప్పుడు నా ఓడిబియ్యం పోస్తున్నారు. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్లు చూడండి. సో ముందు ఒళ్ళో ఒక బ్లౌజ్ పీస్ పెట్టి మున్పు ఓడిబియ్యంలో కనుములు పెట్టేవాళ్ళు, 5 కనుములు పెట్టేవాళ్ళు. సో అట్లా ఇప్పుడు దానికి కనుములు కిందికి ఒక శారీ అని పెడుతున్నారు. సాంప్రదాయాల్లో కూడా అందరూ అప్డేట్ అయిపోతున్నారు. సో అట్లా ఒక శారీ అంటే కనుములు అయితే మనం కుట్టించుకోము కదా, చీర అయితే కట్టుకుంటాం అన్నట్టుగా శారీ పెడుతున్నారు ఇప్పుడు. సో మా సంధ్య వాళ్ళు భలే ఫ్లవర్స్ పెట్టి కుడుకలలో డెకరేట్ చేసిరు. సో 5 సార్లు ఒక కుడక పట్టుకొని ఓడిబియ్యం పోస్తారు. సంధ్య పెళ్ళి నా తర్వాతే అయింది, కానీ సంధ్యకి నాకంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది ఇలాంటి విషయాలు. నాకు తెలీదు, తక్కువ. సో ఇప్పుడు మనం కూడా ఆగస్టులో మన రమ్య వాళ్ళకి ఓడిబియ్యం పోసేది ఉంది. సో 5 ఇయర్స్ అవుతుంది. సో పోయాలి, 5 ఇయర్స్ లోపే పోయాలన్నమాట. మన గృహప్రవేశం అప్పుడు పోసినాం అంటే మళ్ళీ ఇప్పుడు సో సేమ్ 9 మంది అయినా 5 అయినా 11 మంది అయినా పోయొచ్చు అనమాట. అంటే ఈ బియ్యం ఓడిచే వరకు. సో తను ఇప్పుడు నాకు బొట్టు పెడుతుంది కదా, ఇప్పుడు సంధ్య వాళ్ళ వదిన అన్నమాట. వాళ్ళ కొడుకు సేమ్ మన రిత్తు ఏజే. తను మన వీడియోలు చూసేది చెప్తుంది. వాళ్ళు వేరే కంట్రీలో ఉండేవాళ్ళు ఫస్ట్. తర్వాత ఇప్పుడు సంధ్య వాళ్ళు మేబీ అత్తయ్య అంటే చెప్పాను కదా, కొంచెం రిలేషన్స్ కన్ఫ్యూషన్. బట్ వాళ్ళ మొహాలు అందరికీ నాకు తెలుసు, పేర్లు కొంతమందికి తెలుసు. అంటే మనం పెద్ద గజని కదా. సో సారీ వీడియో మీరు చూస్తున్నట్టయితే. తర్వాత మొత్తానికి అయితే ఓడిబియ్యం పోసినాక అందులో నుంచి ఒక 5 పిడికలు తీసుకొని ఆ తట్లో మనం వేస్తే, తర్వాత అక్కడ ఉండి మొక్కినాక ఒక 5 పిడికలు ఇట్లా తట్లోనో ఓళ్ళలోనో పెట్టాలన్నమాట. సో వీళ్ళు వంటప్పుడు వీళ్ళు వండుతారు. మళ్ళీ ఒకరోజు మనం ఓడిబియ్యం వండుకొని అన్న వదినల్ని మనకు నచ్చిన వాళ్ళందరినీ పిలిచి వండుకొని అందరం కలిసి పార్టీలాగా ఇంట్లో వేసుకోవచ్చు అనమాట. ఇవి ఆచారాలు ఏవైనా
పండుగలు కానీ ఆచారాలు కానీ ఖచ్చితంగా అందరినీ మన వాళ్ళందరినీ కలపడానికే వస్తాయేమో కదా. మంచిగా అనిపిస్తుంది. ఆ 2-3 రోజులు ఎట్లా గడిచినాయో తెలీదు. తర్వాత చండీ హోమం చేసుకుంది కదా సంధ్య. సో అందుకు నాకు వాయనం ఇవ్వడానికి కాళ్ళకు పసుపు పెడుతుంది. సో ఈ చండీ హోమం కూడా నేను ఎప్పుడు చూడలేదు. అవి విన్నమే సంధ్య వాళ్ళు అక్కడ మా అన్నోడ గృహప్రవేశం అప్పుడు కూడా చేసిర్రు. బట్ నేను వినడం మట్టుకే చూడలేదు. ఈరోజు కూడా రావడం అవ్వలేదు. సో ఇది రంగమన్న వాళ్ళకి ఇల్లు కొన్నందుకు కంగ్రాచులేషన్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ రంగమన్న సంధ్యమ్మ. అండ్ నా నుంచి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఫీలింగ్ ఉంటుంది, మా అన్న ఇల్లు కదా ఇది. సో నాకు మా అన్నలు వేరు, మా రంగమన్న వేరు కాదండి. నాకు ఇంకా గుర్తుంది, తేజ్ వాడు కడుపులో ఉన్నప్పుడు నాకు మా అన్నలు గుర్తొచ్చిరని మా సంపద నేను కడుపుతో ఉన్నప్పుడు వచ్చి ఉన్నాడు మాతో. ఒక 1 వీక్ 10 days ఉన్నాడు. నాకు ఊరికే మా నటయ్యన్న కిరణ్ వాళ్ళు గుర్తొస్తారు అని చెప్పేసి. సో అప్పుడు ఇంకా మా వాళ్ళు సరిగా మాట్లాడలేదు, సరిగా కాదు మాట్లాడతాను లేరు. కోవిడ్ తర్వాత నేను కోవిడ్ హాలిడేస్లో అదే వర్క్ ఫ్రమ్ హోము స్కూల్ ఇంట్లోకెళ్ళి ఉన్నాయి కదా, అప్పుడు నేను మా ఇల్లందుకు ఇంటికి ఫస్ట్ వెళ్ళాను అనమాట. సో అట్లా వచ్చేవాళ్ళు. అలాగే తేజు పుట్టాక మన పూణె ఇంటికి కూడా రంగమన్నను మన సంపదను ఇద్దరు కలిసి వచ్చారు. అండ్ మా సంధ్య వచ్చాకైతే మా వదినమ్మల కంటే మా సంధ్య నన్ను చాలా బాగా చూసుకుంటుంది. సో ఒడిగా చూసిన వాడిని ఎట్లా ఎత్తుకున్నాడో. సో చలో వర్షం అయితే ఆగకుండా పడుతూనే ఉంది. సో ఇప్పుడు మనం ఒక బుక్క తినేసి ఇంటికి వెళ్ళాలి. తేజుడు అక్కడ ఒక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. సో వండింది ఈరోజు అంతా వెజ్జే. నేను శేఖర్ని ఒక బుక్క పెట్టుకున్నాను, ఎందుకంటే ఇంట్లో నేను ఆల్రెడీ వంట చేస్తున్నాను. సో వెళ్ళి పిల్లలు తినబెట్టి నేను తినాలి. అండ్ దట్స్ వెజ్ మనకు అంత బాగా పోదు, కానీ వెజ్జే తినాలి. ఎందుకంటే మనం పూజకు వస్తాం కదా, అందుకే ఇంట్లో ఆల్రెడీ వెజ్జే వండుండే. సో వీడియో ఎలా అనిపించిందని నాకు కమెంట్లో చెప్పండి. ఇక్కడ శేఖర్కి నాకని 2 ప్లేట్లు తీసారు. శేఖర్కి ఒక్కడికే పెట్టండి, ఒక బుక్క తింటా అంతే అని చెప్పిన. సో అట్లా శేఖర్కి మాత్రమే ప్లేట్ పెడుతున్నారు. సంధ్యలో పిన్ని అండి, ఆవిడ చూస్తే భలే అనిపించింది తెలుసా. సో చండీ హోమం ఇక్కడ జరిగింది. ఇక్కడ ఇంటికి రంగమన్న వాళ్ళ కొలీకి ఒక అతను వస్తున్నాడు. సో వెజ్లో ఏం చేశారు, పప్పు చేశారు. ఈ పప్పు నాకు అస్సలు నచ్చింది, మీకు ఇదివరకు చెప్పిన. అండ్ సొరకాయ ఫ్రై చేసారు. మా ఆయనకు ఫేవరెట్ అండి అవన్నీ కూడాను. సో ఎంచక శేఖర్ నాకు ఒక బుక్క పెట్టిండు, తను తిన్నాడు. తర్వాత మేము చూసి ఇంటికి వచ్చాం. సంధ్యకి బాయ్ బాయ్ చెప్పి. సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. టాటా, టేక్ కేర్.